2020 వరకు ఒక లెక్క, 20 నుంచి ఒక లెక్క నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్. కరెక్ట్. దేశద్రోహం కేసు మామూలు కేసు కూడా కాదు. అవును. అలాంటి కేసు, నిర్బంధాలు, అర్ధరాత్రి వచ్చి పట్టుకెళ్ళడాలు, అంటే అది ఎట్లా అంటే మిమ్మల్ని చూసే దృష్టికోణం నిజంగా సమాజం మొత్తంలోకి మారిపోయింది. అవును. అప్పటిదాకా ఒక ప్రొఫెసర్ మంచోడు అవును. అనే దగ్గర నుంచి సడన్ గా ఆ, ఇంత పెద్ద బదనాంని చేశారు. మోయడం ఎట్లా జరిగింది? అట్లా మోయగలిగారా ఎట్లా? అయితే నిజమే మీరు అన్నట్లు ఒక విభజన రేఖ గీస్తే 2020 తర్వాత ప్రొఫెసర్ కాసిం, ఎస్ 2020కి ముందు ప్రొఫెసర్ కాసిం Correct. అన్నప్పుడు ఇందులో రెండు రకాలుగా మనం చూడొచ్చు. అన్న 2020 తర్వాత ఈ దేశానికి ప్రొఫెసర్ కాసిం తెలిసాడు. కరెక్ట్. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా, ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మా ఊరికి వచ్చారా కాసిం సార్ అని అవును. పలకరించగలిగినటువంటి అది ఉన్నది. అఫ్ కోర్స్ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్, మీడియా అన్ని అవును. రకాల ప్రచారం ఆ రోజు అట్లా జరిగింది. అవును. ఒక నెల రోజులు వార్త అంతా నా వార్తనే మొత్తం మీ ఉండిపోయింది ఆ మీదనే రోజుల్లో. కదా. అవును. సో అది నేనేమిటి అనేది ప్రపంచానికి అర్థమైంది అవును. ఒకటి. అయితే రెండవది, ఆ, సమాజంలో సాధారణంగా నక్సలైట్లు అంటే, తర్వాత మావోయిస్టులు అంటే వ్యతిరేకమైన భావన కలిగి ఉన్నవాళ్ళు, లేదా వ్యతిరేకమైన భావన కాకపోయినా భయం అనే ఒక భావన కలిగి ఉన్న వాళ్ళు అంటే ఉంటారు. హింస దాంతో ఉంది కాబట్టి Yes, తప్పలేదు. వాళ్ళు ఎవరికైనా. మంచోళ్ళే, కానీ ఆ హింస. మార్గం మంచిది కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత వాళ్ళకు సానుభూతి పరులు కూడా ఉంటారు. సానుభూతి పరులు ప్రేమించారు, నా స్నేహితులు ప్రేమించారు. నన్ను మంచోళ్ళు అనుకునే వాళ్ళు, అయ్యో సార్కి ఇట్లా కాకపోతే బాగుండును కదా, ఇట్లా ఈ ముద్ర లేకపోతే బాగుండును కదా. అవును. ఆయన ఒక ప్రొఫెసరు, అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, న్యాయం గురించి మాట్లాడతాడు, నిరుద్యోగం గురించి మాట్లాడతాడు, విద్యారంగం గురించి మాట్లాడతాడు, అన్ని విషయాల గురించి విశ్లేషణ చేస్తాడు కదా. ఇప్పుడు ఈ ముద్ర ఉండటం అనేది కొంచెం మేము పిలవలేం కదా, ఇప్పుడు Yes. అకాడమిక్స్లో పిలవలేం కదా, సెమినార్లకు పిలవలేం కదా. ఇట్లాంటి కొన్ని చోట్ల ఆయన వస్తున్నాడంటే పోలీస్ పర్మిషన్. ఇప్పుడు ఈ Correct. రోజు ఏంటంటే, గతంలో నేను పోతే పెద్ద ఇబ్బంది ఉండేది కదా అంతే ఎక్కడ. కదా. అవును. ఇప్పుడు నేను వెళ్తున్నానంటే అక్కడ ఎస్పీ కూడా ఆ. కాసిం గారు వస్తున్నారా, మీరు ఎట్లా చేస్తారండి, ఆయన ఎట్లా పిలుస్తారని ఇప్పుడు ఓ కొన్ని సభల్లో ఇప్పటికి ఇప్పటికి కూడా. అమ్మా. మొన్న నేను స్వారో సభ పెడితే వెళ్ళాను సిరిసిల్లలో. ఆ. అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ అన్నాడట, మీరు కాసిం గారిని ఎట్లా పిలుస్తారండి అన్నాడట. నేను వెళ్తున్నది స్వారోస్ అంటే ప్రవీణ్ కుమార్ పెట్టిన అవును, అవును, అవును. సంఘం అది తెలుసు ఒకప్పుడు. తెలుసు. అవును. అందులో నా మిత్రులు ఉన్నారు, పిలిస్తే వెళ్ళాను. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక గద్దరు వెళితే, ఒక ఉరవర్రావు వెళ్తే అట్టుండేది అప్పుడు. Yes. ఇప్పుడు ఇప్పుడు కాశీ మీరు వెళ్తే కాశీ కూడా వెళ్తారా? అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. Correct. దీని వలన కొందరు నా మీద బాగా ప్రేమ ఉన్న వాళ్ళు కూడా పిలవలేకపోతున్నారు. Correct. ఈ సమస్య ఒకటి వచ్చింది. అవును. ఇక రెండవది ఏంటంటే, మీరు అన్నట్లు కాసిం అంటే ఒక సాఫ్ట్ మ్యాన్. అదే చూస్తే అవును. ఏమిటి అసలు ఒక్కసారి ఇది మావోయిస్టులు అంటే, నిజానికి మావోయిస్టులు చాలా సాఫ్ట్ ఒక రకంగా. Of course. అంటే వాళ్ళు చేసే చర్యల వలన హింస అనేది, హింస సమాజంలో చాలా మందికి ఇష్టం ఉండదు కనుక దాని వలన భయపడతారు. అంతే. కానీ నక్సలైట్లు మంచి వాళ్ళనే సమాజం, ఎక్కువ సమాజం అనుకుంటారు. ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. అనుకుంటారు. ఎక్సెప్ట్ పోలీసులు. నాకు తెలిసి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరికీ నక్సలైట్ల భావజాలం మీద మంచి అభిప్రాయమే. Yes. కానీ వాళ్ళ చేతిలో ఉన్నాయి చూసావా, Yes. వాటితోనే సమస్య. అవును. అట్లా అందుకోసము దానితో ఆ కనెక్షన్ ఉండేసరికి బంధువులలో అక్కడిక్కడ ఎందుకు జీవితంలో రిస్క్ లేక ఉన్నాడు, ఒకడే కొడుకు, వాళ్ళకి ఇంత మంచి పేరు వచ్చింది, పేరుని జడగొట్టుకుంటున్నాడు, ఇట్లాంటి ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ. సరే, వచ్చినప్పుడు మనం దాన్ని ఒక భావజాలం నమ్ముకున్నాం. ఆ భావజాలం తప్పనే అభిప్రాయం మనకు లేదు. లేదు. ఆ భావజాలమే ఈ సమాజాన్ని విముక్తి చేస్తుందనే అభిప్రాయం కలిగి ఉన్నాం. రైట్. అది ఎంత మేరకి సాధ్యము అసాధ్యం అనేది ఏదైనా సరే అది ప్రయోగంలో తేలవలసిందే. కొన్నాళ్ళు సమాజంలో ప్రయోగం చేస్తూ ఉంటుంటే అది రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడైనా సరే. కనుక ఆ భావజాలం ఇష్టంతో వెళ్ళాం, ఆ భావజాలంతో ఇష్టంతో మాట్లాడుతున్నాం, రాస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఇవాళ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే ఇదేదో కొత్తగా జరిగింది అనుకోవడానికి కూడా లేదు. నాకు ముందే యాంటిసిపేట్ చేశాను నేను, అరెస్ట్ చేస్తారు పోలీసులు అని నాకు సిగ్నల్ ఉంది. అంటే స్వయంగా కేసీఆర్ గారే నా మిత్రుల ద్వారా ఒకరిద్దరు సందర్భంలో, ఏమిటండి ఆయన ప్రొఫెసర్ పాఠాలు చెప్పుకోక ఈ నిరుద్యోగం గురించి మాట్లాడతాడు, విద్యారంగం గురించి మాట్లాడుతున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఏంటి ఆయన సైలెన్స్ ఉండొచ్చు కదా అని అన్నాడు. ఆయనకు దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, జాగ్రత్తగా ఉండు, కొద్ది ఇబ్బంది ఉంది, సీఎం గారు సార్ పెద్ద సార్ ఇట్లా అంటున్నాడు అని. నేను అన్నా, అప్పుడు నేను కేసీఆర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు
డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా. ఆ, ఆయన లేడు అప్పటికి, ఓకే. ఆయన లేటుగా వచ్చాడు. ఆయన కన్నా ముందు 5 ఏళ్ల నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. ఆ రోజు నుంచి మాట్లాడుతున్నా. 2004లో నాకు జాబ్ వచ్చింది. ఆ రోజు నుంచి మాట్లాడుతున్నా. తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, నిరుద్యోగం, విద్య గురించి మాట్లాడుతున్నా. మరి ఆ రోజు ముఖ్యమంత్రులు కూడా కాసిం నీకేం పనే, కోదండరాం నీకేం పని, హరగోపాల్ గారు మీకేం పని, మీరు ఎందుకు మాట్లాడుతున్నారా అని ఉంటే తెలంగాణ వచ్చేది రాదు కదా. అందరూ ప్రొఫెసర్లు మాట్లాడారు కనుకనే తెలంగాణ వచ్చింది కదా. రైట్. మరి అదే కేసీఆర్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు, చర్చలు చేశాడు, వేదికలు పంచుకున్నాడు. మరి ఆ రోజు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్నే కదా, ఆ రోజు మాట్లాడుతున్నా. నీకు ఆ రోజు ఇబ్బంది అనిపించలే. నీవు ఎప్పుడైతే పవర్లోకి వెళ్ళినావో నీకు ఇబ్బంది అనిపించింది నా మాట. ఓకే. నేను ఆనాడు అదే మాట్లాడుతున్నా, ఈనాడు అదే మాట్లాడుతున్నా. నాలో మార్పు లేదు, నీలో మార్పు వచ్చింది. ఓకే. నీకు అధికార పీఠం ఎక్కిన తర్వాత, దోపిడీ పీఠం ఎక్కిన తర్వాత నీలో మార్పు వచ్చింది. మార్పు వచ్చింది కనుక నీవేమన్నావు, నన్ను మౌనంగా ఉండవన్నావు. ఎందుకు? నా వాయిస్కు బలం ఉంది కనుక, సమాజం అంతే కదా. నా వాయిస్ యూత్ వింటున్నారు కనుక, నీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది కనుక. ఇదే మాట చెప్పాను నేను. కనుక నేను మాట్లాడడం ఆపదలుచుకోలేదండి. ఏం చేస్తాడు? మా అంటే కేసు పెడతాడు, జైల్లో పెడతాడు. అదే కదా చేసేది. ఇక ఇది కూడా కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది? చంపడం ఒకటే ఉంటుంది కదా. కానీ నేను ఇవాళ మనం ఇట్లున్నామంటే మన కళ్ళ ముందు ఎప్పుడో భగత్ సింగ్ను, ఎప్పుడో గాంధీని, ఎప్పుడో వీళ్ళని వదిలేద్దాం కాసేపు. ఉమ్, మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్, ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఇంతమంది పిల్లలు, సుగుణ, ఈ అమ్మాయిలందరూ మన కళ్ళ ముందు ఇట్లా చచ్చిపోయి బాడీలను చూసాం మనం. మరి ఆ బిడ్డలు చచ్చిపోకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా. ఏమిటండి జీవితం? కనుక ఎన్ని రోజులు బతుకున్నాం అనేది కాదు, ఎంత క్వాలిటీగా బతికాం, ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడడం అనేది ముఖ్యం. అవును. కనుక మీ సార్ ఏం చేసుకుంటారో అది చేసుకోమనండి. ఉమ్, ఇదే చెప్పిన నేను. అచ్చా. అన్న తర్వాత ఇక నాకు అర్థమైంది కదా, ఎప్పుడో ఒకసారి అరెస్ట్ చేస్తాను, కుటుంబానికి తెలుసు, నా భార్యకి తెలుసు, అచ్చా. మనం ఇది ఫేస్ చేయాల్సి వస్తుందని. నాకన్నా ముందు వరవరరావు గారిని అరెస్ట్ చేశారు, అవును. నాకన్నా ముందు ఇంకొద్ది మంది సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఇది నేషనల్ కేసు కదా. వరవరరావు గారి మీద నేషనల్ కేసు, నేషనల్, ఆ, నేషనల్ కేసు. అవును. మావినేమో స్టేట్ కేసు. అచ్చా, స్టేట్. ఓకే. సెక్షన్ సేమ్, ఆ, అదే వరవరరావు గారి మీద పెట్టింది, మావిన పెట్టింది, సేమ్ సెక్షన్స్. ఆ, కానీ ఆయన అరెస్ట్ చేసిందేమో మహారాష్ట్ర అవును. పోలీసు, నన్ను అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసు. తెలంగాణ పోలీసులు. సో అట్లా మేము సిద్ధమై ఉన్నాం. ఇక ఆ తీవ్రమైన నిర్బంధం ఉన్నది. తెలంగాణలో మాట్లాడే పరిస్థితి లేదు. మనం 2000 ఆయన సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధం పెరిగింది సంఘాల మీద, మేధావుల మీద. అందరు మౌనం అయిపోయారు. చాలా మంది మేధావులు కేసీఆర్కి అనుకూలంగా మారిపోయారు. ఓకే. ఎవరు మాట్లాడతలేరు. మనం కూడా మాట్లాడకపోతే ఎట్లా అనే దాంతో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఈ క్రమంలో విప్లవ రచయితల సంఘానికి 2020 నాటికి 50 ఏళ్ళు. ఉమ్, అది 1970లో స్టార్ట్ అయింది. అవును. 2020కి 50 ఏళ్ళు. 50 ఏళ్ల మహాసభలు హైదరాబాద్లో జరిగాయి. ఆ మహాసభల్ని నేనే ముందుండి నిర్వహించాను. అప్పటికి మీరు కార్యదర్శి అనుకో. కాలే, ఇంకా కార్యదర్శి అచ్చా, కాలే. అచ్చా. నేను కార్యవర్గ సభ్యుడుగా ఉన్నా. ఓకే. ఇక్కడ నిర్వహించాం హైదరాబాద్లో, పెద్ద ఎత్తున నిర్వహించాం. 1000 మందితో 2 అవును. రోజులు అవును. 1000 మంది డెలిగేట్స్తో, దేశవ్యాప్తంగా వచ్చిన డెలిగేట్స్తో నిర్వహించాం. అవును. బాగా సక్సెస్ అయింది. ఆ సభల్లో 50 ఏళ్ల సభల్లో నేను సెక్రటరీని అయ్యాను సంఘానికి. అచ్చా, ఓకే. నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. రైట్. అది నాకు ఒక గర్వకారణం. అవును. శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘానికి మొదటి అధ్యక్షుడు ఆ, ఆ రోజుల్లో, 70లో. 50 ఏళ్ల తర్వాత ఎక్కడనో అక్షరానికి, సంపదకి, గుడికి, బడికి దూరమైన ఒక మనిషి విప్లవ రచయితల సంఘానికి సెక్రటరీ అయ్యే ఒక అవకాశం నాకు దొరికింది. ఈ దేశంలో సాహిత్య సాంస్కృతిక రంగంలో విప్లవం తీసుకొచ్చే సంఘానికి నేను సెక్రటరీ అయ్యాను. సంతోషంగా ఆ బాధ్యతలు స్వీకరించాను. నిర్బంధ సమయంలో, కరెక్ట్. నిప్పులు కురిసే నిర్బంధంలో స్వీకరించాను. అంటే బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నిర్బంధం ఉంది కదా అని వెనక్కి పోకూడదు, ముందుకే వెళ్ళాలి. అట్లా స్వీకరించిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఓకే. కేసీఆర్ గవర్నమెంట్ ఇంకా వీడిని ఎక్కువ ముందుకు వెళ్ళనిస్తే వీడు చాలా ముందుకు వెళ్ళిపోతాడు అనుకున్నారు వాళ్ళు. అనుకొని 2020 జనవరి 12వ తారీఖు నాడు నేను సెక్రటరీని అయ్యాను. ఓకే. 2020 జనవరి 18వ తారీఖు నాడు, 15వ తారీఖు సంక్రాంతి పండుగ అయిపోయింది, ఆ, 15, 16 సంక్రాంతి పండుగ అయిపోయింది. 18వ తారీఖు నాడు నా ఇంటి మీద దాడి చేసి ఆ, నన్ను అరెస్ట్ చేశాను. ఇది ఆనాడు ప్రభుత్వం ఆ, ఆ సెక్షన్లని నిజంగా ఒక ఉగ్రవాది మీద వాళ్ళు, అసలు ఉగ్రవాది అంటే ఎవడు అనేది పెద్ద ప్రశ్న ఇండియాలో. ఎవడు మనకు నచ్చనోడు, నచ్చకపోతే అసలు వారి మీద ఉగ్రవాద ముద్రేసి, అవును. మావోయిస్టు ముద్రేసి అరెస్ట్ చేసే ఒక స్థితి ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నాయి. అవును. దుర్మార్గమైన నల్ల చట్టం, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన చట్టాలు అవి. మన భారతీయులని అణచివేయడానికి 1867లో ఆ చట్టం వచ్చింది. ఓకే. నిజానికి ఇప్పుడున్న ఊపా చట్టము, అన్లాపుల్ ఈ చట్టము 1867లో వచ్చింది. దానికి అనేక సవరణలు చేస్తూ 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 ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని చాలా కోరలు షార్పన్ చేశారు. చేశారు.
సో దాంట్లో కేసీఆర్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక కొత్త రకమైనటువంటి సమాజంలో నేనేమిటి అని అర్థం కావడానికి కూడా నాకు ఉపయోగపడింది. నేను జైలుకి వెళితే జైల్లో నన్ను ఎట్లా చూస్తున్నారు, అధికారులు ఎట్లా చూస్తున్నారు, పోలీసులు ఎట్లా చూస్తున్నారు, ఖైదీలు ఎట్లా చూస్తున్నారు. ఒక రకంగా ఆ రోజుల్లో నిజంగా చాలామంది ఖైదీలు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు జైల్లో. కానీ నన్ను జైల్లో మాత్రం ఆఫీసర్లైనా నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. జైలు ఎక్కడ నన్ను ఫస్ట్ సంగారెడ్డి జైల్లో పెట్టారు, అక్కడ మా వాళ్ళు ఉన్నారు. తర్వాత చెర్లపల్లి జైల్లో ఖైదీల్లో తర్వాత చెర్లపల్లి జైలుకి తీసుకొచ్చారు హైకోర్టు ఆదేశంతో. చెర్లపల్లి జైల్లో ఉన్నా, అక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు. వరంగల్ జైల్లో పెట్టారు కొన్ని రోజులు. మొత్తం ఈ 5 నెలల్లో 3 జైలు తిప్పారు నన్ను. ఎందుకు ఈ తిప్పడం అంటే మనిషిని ఒక రకంగా మెంటల్ గా డిస్టర్బ్ చేయడం. వీడెక్కడ వీక్ గా మారిపోతాడు, వీడెక్కడ భయపడతాడు, అరే ఈ బాధ అంత ఎందుకు మనకు అని అనుకుంటాడు. అట్లా భయపెట్టేళ్ళం అయితే 2006లోనే అరెస్ట్ చేశారు కదా మమ్మల్ని. అప్పుడే భయపడి వెనక్కి వెళ్ళిపోయేటోళ్ళం కదా. ఇంకా అప్పటికి మనకి ఇంత గుర్తింపు లేదు, ఏం లేదు. కనుక అన్ని రకాల ఎండా సెల్ అని ఉంటుంది వరంగల్ జైల్లో. నన్ను అండా సెల్లో పెట్టారు. అండా సెల్లో తీసుకెళ్ళి పడేస్తే మనకి 4 గోడలు కనిపిస్తుంది తప్ప ఇంకేం కనిపించదు. మెంటల్ ఎక్కుతుంది. అక్కడ మొత్తం గంజాయి డకెట్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చేస్తాం. 24 రూములు ఉంటాయి ఆ అండా సెల్స్. ఆ 24 రూమ్లో పడేశారు. నన్ను తీసుకెళ్ళి అందులో వేశారు. నేను అడిగాను, నన్ను ఇందులో ఎందుకు వేశారు? నేను పొలిటికల్ ప్రిజనర్, రాజకీయ ఖైదీని నేను. నన్ను ఎందుకు వేశారంటే పైనుంచి ఆర్డర్స్ అన్నాడు. నన్ను అందులో వేసి జైలు సూపరింటెండెంట్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినాడు. ఎవడు నా దగ్గరికి వచ్చిన ఆఫీసరు జైలర్ వస్తాడు, ఇంకెవడు వస్తాడు, ఏంటండి నన్ను ఇందులోంచి తీయండి అని నేను అడిగితే, సార్ మీకు తెలుసు కదా సూపరింటెండెంట్ లేకుండా మేమేం చెప్తాం, సూపరింటెండెంట్ లేడు సార్, ఆయన వచ్చే వరకు మేమేం చేయలేము సార్ ఆయననే చెప్పుకుంటారు. అంటే నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని. అన్నం ఎట్లా పెడతారో తెలుసా అందులో అండా సెల్లో? ఇప్పుడు తాళం కూడా తీయరు. ఇట్లా సెల్ ఉంటుంది కదా, రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ లో నుంచి ప్లేట్ ను మనం ఇట్లా వంపి ప్లేట్ అవతలకి ఇస్తాం. ఇట్లా వంపి ప్లేట్ అవతలకి ఇస్తే వాడు అందులో ఇంత అన్నం వేసి కూర వేసి చారు పోసి మళ్ళీ ఆ ప్లేట్ను ఏం చేస్తా అంటే మళ్ళీ ఇట్లా వంపి క్రాస్గా వంపి అందులో నుంచి ఇస్తే మనం తీసుకోవాలి. 2 రోజులు అట్లా పెట్టారు. చెప్పాను నేను 3వ రోజు ఐఎమ్ గోయింగ్ టు హంగర్ స్ట్రైక్, నేను తినను, మీరు తాళం తీస్తేనే నేను బయటకు వచ్చి అన్నం తీసుకుంటా, కనీసం ఇట్లా సూర్యుని చూడొచ్చు అని, నేను బయటికి వస్తే అన్నం పెట్టుకుంటా, లేదంటే నేను పెట్టుకోను, మీ ప్లేట్ వద్దు మీ అన్నం వద్దు పోండి అని చెప్పినాక సరే సూపరింటెండెంట్తో మాట్లాడుకొని సరే లాక్ తీసినాక బయటకు వచ్చి ఒక 2 నిమిషాలు ఇట్లా గాలి పీల్చుకొని సూర్యుని చూసి అన్నం పెట్టుకొని ప్లేట్లో లోపలికి వెళ్ళేది. సార్ ప్లీజ్ వెళ్ళండి సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసేది. లోపలికి వెళ్ళేది. అయితే రాత్రిపూట ఎట్లా ఉండేదంటే పాపం ఎవడి ముఖం 24 మంది ఉంటారు కదా, ఎవడి ముఖం ఎవడికి తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాత్రిపూట వాడు 1 గంటకి 12 గంటలకి పిచ్చెక్కి, సార్ కాసిం సార్ మీరు పడుకున్నారా, లేవండి సార్ అంటే నేను అప్పుడు మేల్కోను, నిద్ర లేచేవాడు. లేస్తే ఇక వాడి జీవిత కథ అంతా చెప్పేవాడు. వాడు ఎట్లొచ్చాడు, ఏమిటి, పాపం ఎంత పేదరికం నుంచి ఏదో చిన్న తప్పు చేశాడు తెలియక గంజాయి కేసులో ఇరుక్కున్నామని తీసుకొచ్చి అందులో పడేశారు. లక్షల వేల కోట్ల రూపాయల దోపిడీ చేసినోడు హాయిగా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. మన దేశంలో చిన్న గంజాయి కేసు చేసినోడు వాడు వచ్చి అందులో పడిపోతున్నాడు. అట్లా అద్భుతమైన కళాకారులు ఉంటాడు. ఒకడైతే పాటలు పాడతాడు. సార్ మీరు తెలుసు మాకు, మీరు పలానా సందర్భంలో మా ఊరికి వచ్చి మీటింగ్ చెప్పారు, అప్పుడు నేను అక్కడ ఉన్నా, నేను అప్పుడు 8th క్లాస్ ఉన్నా, అప్పుడు 9th క్లాస్ ఉన్నా అని ఇట్లా నాతో మాట్లాడుతున్నాడు. కానీ వాడు ఎవడు, వాడి ముఖం నాకు తెలియదు, కనబడరు, కానీ మనుషులు కనిపించరు. 4 గోడలు ఉంటాయి. వాడు మనిషి మాట్లాడతాడు, మనిషి ఎవడో నాకు తెలియదు. ఇట్లాంటి పరిస్థితి. ఇటు చూస్తే గోడ, ఇటు చూస్తే గోడ, ఇటు చూస్తే గోడ, ఇటు చూస్తే గోడ. అందులోనే చిన్న టాయిలెట్ ఉంటుంది, ఒక కుండ ఉంటుంది, కుండలో నీళ్ళు ఉంటాయి. ఇది పరిస్థితి ఉండేది. ఇక చిన్నగా మెల్లగా స్టార్ట్ చేసిన 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఇక ఏం చేస్తారు వీళ్ళు ఇంతకన్నా, నన్ను కొద్దిగా సిద్ధపడినా నేను కూడా. నిజంగా స్టార్టింగ్ వెళ్ళగానే ఒక రకమైన మానసికమైన డిస్టర్బెన్స్ వచ్చింది. నా హార్ట్ బీట్ కూడా పెరిగిన తర్వాత నాకు అర్థమైంది, వీడు నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని ఇందులో తెచ్చాడు. నేను ఎక్కడ కుంగిపోతే నేను దెబ్బ తింటా, ఇంకా కుంగిపోవద్దు, ఏం చేస్తాడు చేయనని చెప్పేసి ఇక రోజు నాకు పేపర్లు కావాలి అని పెట్టినా. నాకు అన్ని పేపర్లు కావాలి, ఇక పేపర్లు చదువుకుంటూ కూర్చోవాలి రోజంతా, వేరే ఆలోచన రాకుండా. తర్వాత నాకు పుస్తకాలు కావాలి, పుస్తకాలు తెప్పియండి, నేను హాస్పిటల్కి పోతా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇంక ఇట్లా హాస్పిటల్ పేరు మీద 1 గంట సేపు అట్లా పోయి వచ్చేది. అట్లా అండా సెల్లో వేసి వరంగల్ జైల్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారు అక్కడ. అయినా కూడా
అక్కడ మన వాళ్ళు కూడా ఉంటారు కదా, అవును. వివిధ సందర్భాల్లో వచ్చి పాపం సార్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి వచ్చి వాళ్ళు కరెక్ట్ నా బ్యారక్ దగ్గర డ్యూటీ వేసుకొని వచ్చేవాళ్ళు. నా బ్యారక్ దగ్గర కూర్చొని నాతో మాట్లాడేవాళ్ళు. బా. ఒంటరితనం నుంచి నన్ను బయటపడేయడం కోసం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది అనమాట. సో ఆ విధంగా అన్ని చోట్ల ఆ కాలం అంతా జైల్లో కొత్త అది చూశాను. ఎక్కువ రోజులు ఉండటం అనేది అదే. పాలమూరు జైల్లో నెల రోజులు ఉన్నాను కనుక అప్పుడు ఎక్కువగా అవకాశం లేదు. ఇది ఎక్కువ రోజులు ఉన్నా. సో ఆ విధంగా మనిషి రాటుదేలడానికి జైలు అనేది ఒక అవకాశం. రాటుదేలడానికి జైలుకి వెళ్ళొచ్చిన అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అంటుంటే రేవంత్ రెడ్డి గారు, నేను అందులో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అవునా? ఆ కేసులో డ్రోన్ కేసులో వచ్చాడు. డ్రోన్ కేసులో వచ్చాడు. డ్రోన్ కేసులో వచ్చినప్పుడు ఆయన 15 days ఉన్నాడు. రోజు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ములాఖాత్కి వచ్చారు, మా మిస్సెస్ ములాఖాత్కి వచ్చేది. వచ్చినప్పుడు ఆడ కలుసుకునే వాళ్ళం, ఇద్దరం కలుసుకొని ఆయన ఫోన్ మాట్లాడడానికి వచ్చాడు, నేను ఫోన్ మాట్లాడడానికి వచ్చేవాళ్ళం. ఇద్దరం కలుసుకొని ఆయన ఫోన్ ఆయన మాట్లాడుకొని, నా ఫోన్ నాకు మాట్లాడుకొని బయటకు వచ్చి ఆడ ఒక చిన్న స్టేర్ కేసు ఉంటుంది, ఆడ కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడుకునే వాళ్ళం. చాలా విషయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనకు గుర్తున్నాయి. చాలా విషయాలు మాట్లాడాడు. అవన్నీ చూడాలి ఏం చేస్తాడు ఇక. సమాజం గురించి మాట్లాడాడు, సమాజం గురించి, కేసీఆర్ గురించి, ఆయన కేసీఆర్ గురించి గ్యారెంటీగా మాట్లాడతాడు, పాలన గురించి అన్ని మాట్లాడాడు. చాలా రోజు దాదాపు 15 రోజుల్లో ప్రతిరోజు కలిసేవాళ్ళం మేము. ప్రతిరోజు కూర్చొని గంటలు కనీసం అరగంట 40 నిమిషాలు గంట వరకు మాట్లాడుకొని మళ్ళీ ఎటో డిస్పర్స్ అయిపోయాయి. అయితే మీరు మంచి దోస్తులే. ఇప్పుడు కలిసారా? ఆయన ముఖ్యమంత్రి కలిసారా? కలవలేదు. అంటే నాకు ముఖ్యమంత్రులను కలవటం అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏదో కావాలని వచ్చాడేమో అని అనుకుంటారు, పదవులు కావాలని వచ్చారేమో అని అనుకుంటారు. తర్వాత మీడియా వగైరా ఉంటది, వాళ్ళు కూడా సార్ వచ్చాడంటే ఎందుకోసం వచ్చాడని రకరకాల కథనాలు అవన్నీ ఎందుకులే, మనం ప్రశాంతంగా మన ఉద్యోగం మనం చేసుకుంటుందాం అని చెప్పి